గురుగారు మన ఐశ్వర్య ప్రాప్తి సిరీస్లో మనం లాస్ట్ ఎపిసోడ్లో పిల్లల మానసిక ఎదుగుదల గురించి మాట్లాడుకున్నాం. అలాగే ఇవాళ రేపు డబ్బు ఉన్న ఐశ్వర్యం అంటే మీరు అన్నట్టుగా అష్టైశ్వర్యాల్లో ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ తెలుసుకోలేని కష్టాలు అనుభవిస్తూ అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళకి ఏమన్నా ఒక తంత్రం కానీ మంత్రం కానీ ఏదన్నా ఉపశమనంకి ఏదన్నా ఉందా? మనకి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యం ఉంటే ఏ పనైనా చేసుకుని బ్రతకొచ్చు, ఎలా అయినా బ్రతకొచ్చు. మొన్న కరోనా టైంలో బాగా తెలిసింది బాగా అందరికి. కరోనా టైంలో మన ఆచార వ్యవహారాలు కూడా చాలా నిలువెత్తు నిదర్శనంగా కనపడ్డాయి. నమస్కారం చేయటం, షేక్ హ్యాండ్ తీసేసి నమస్కారం. దేశ విదేశీయులు అంటే మన దేశంలో వాళ్ళు కాదు, విదేశీయులు కూడా దాన్ని వాళ్ళు తప్పనిసరిగా ఒప్పుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది కరోనా. చాలా మంది ప్రాణాలు తీసేసింది, కానీ కొంత సంస్కృతిని కూడా నేర్పింది. మనం మొదటి నుంచి వస్తున్నటువంటి శాస్త్రం దూరంగా ఉండండి, మనిషి దగ్గరగా ఉండకండి, నమస్కారం చేయండి, షేక్ హ్యాండ్లు ఇచ్చుకోకండి, ఇట్లాంటివన్నీ కూడా మనకు పూర్వం నుంచి వస్తున్నటువంటి మన సంస్కృతిని ఏదైతే ఉందో వాటికి నిలువెత్తు నిదర్శనంగా నిలబడింది కరోనా. మాట చెప్పాలి, కొన్ని పోగొట్టుకున్నాం, కొన్ని తెలుసుకున్నాం దానివల్ల. అట్లానే ఆరోగ్యం అనేది తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి చాలా అవసరమైనటువంటి విషయం. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని ఒక లోకోక్తి. అంటే మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు ఎవరు అంటే సూర్య భగవానుడు. అందుకనే సూర్య నమస్కారాలు చేయండి, సూర్య నమస్కారాలు చేయండి, సూర్య నమస్కారాలు చేయండి అని చెప్తూ ఉంటాం మనం. ఈ సూర్య నమస్కారాలు ఎందుకు చేస్తాము అంటే సూర్యుడి దగ్గర నుంచి 7 రకాల కిరణాలు మనకు వెలువడుతూ ఉంటాయి. సప్తాశ్వర రథమారూఢం అని చెప్పి మనం చూస్తూ ఉంటాం. 7 గుర్రాలని చెబుతాం. 7 గుర్రాలు కాదు, 7 రకాల కిరణాలు మనకి వెలువడుతూ ఉంటాయి. అసలు 12, దాంట్లో ముఖ్యమైనటువంటివి 7. ద్వాదశ కిరణాలు అంటారు, 12 కిరణాలు. వాటిల్లో ముఖ్యమైనటువంటివి 7. వాటిల్లో అతి ముఖ్యమైనటువంటిది ఆరోగ్య కిరణం. మనకు ఆరోగ్యం కావాలి, ఆయన ఇచ్చేది ఎవరు అంటే సూర్యభగవానుడు. నిజంగా చాలామంది పిల్లలకి అవయవ లోపం పుట్టుకతో వస్తుంటుంది. కొంతమందికి 3 ఏళ్ళు 4 ఏళ్ళు, కొంతమందికి ఒక 7-8 ఏళ్ళు బాగున్న తర్వాత కూడా అవయవ లోపం ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. అది వాళ్ళ వంశపరంపరగా వస్తున్నటువంటి ఇవి కావచ్చు, జన్యులోపాలు కావచ్చు, లేదంటే దోషాలు కావచ్చు, ఏవైనా కావచ్చు. దేనికైనా ఒకటే మందు అనేది మనం చెప్పడం కష్టం, కానీ ఏ పార్ట్కి ఆ పార్ట్ ఒక మెడిసిన్ అనేది ఒకటి తయారవుతూ ఉంటుంది. మనకి జ్వరానికి జ్వరం, జలుబుకి జలుబు, అట్లా తలనొప్పికి తలనొప్పి, ఏ మెడిసిన్స్ దేనికైతే వాడుతూ ఉంటామో అలానే మన బాడీలో ఉండేటువంటి ప్రతి ఒక్క అవయవానికి ఒక గ్రహం అధిపతిగా ఉంటుంది. బాడీకి కూడా గ్రహం అధిపతి ఉంటుంది తప్పనిసరిగా. మీరు చూడండి, ఎక్కడైనా సరే ఈ కాలి నడక, దాని ఏమంటారు, పాదయాత్ర. పాదయాత్ర చేసిన సీఎం ఎక్కడ ఓడిపోయిన దాఖలాలు లేవు. మీరు ఎక్కడైనా చూడండి. పాదయాత్ర ఎగ్జాంపుల్ రాజశేఖర్ రెడ్డి గారు, తర్వాత జగన్ గారు, చంద్రబాబు నాయుడు గారు, చంద్రశేఖర్ రావు గారు కూడా చేశారు. సో పాదయాత్ర చేసినటువంటి ఎవరు కూడా ఓడిపోయిన దాఖలాలు ఎక్కడా లేవు. పాదయాత్రకి మరి దీనికి సంబంధం ఏంటి? చాలా మంది అంటుంటారు, పాదయాత్ర వల్ల మన బాడీలో ఉన్నటువంటి ప్రతి అవయవం కూడా కదులుతూనే ఉంది. అంటే గ్రహస్థితి, గ్రహాలు మూమెంట్ జరుగుతూ ఉన్నాయి. ఎక్కువగా శని బాధ వల్ల బాధపడుతూ ఉంటారు. కాళ్ళల్లో ఉండేటువంటి వాడు శని. ఈ మోకాళ్ళ దగ్గర నుంచి కింద పాద భాగం వరకు కూడా శని అధిపతిగా ఉంటాడు. అయితే పాదయాత్ర సరే, నాకు ఇక్కడ ఒక ఆలోచన ఏమొచ్చిందంటే ప్రదక్షిణాలు చేయండి అని అంటూ ఉంటారు కదా, ప్రదక్షిణాల ఫలితం కూడా ఇదేనా? అలాగే ప్రదక్షిణాలు దేవాలయంలో చేయడం వల్ల ఒక రకమైనటువంటి ఫలితం ఉంటుంది. అది చెప్తా నేను, మనం వేరే ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. అది అంటే కనీసం మార్నింగ్ వాకింగ్ చేయండి. ఇవన్నీ కూడా వాకింగ్ చేయడం వల్ల బాడీలో ప్రతి పార్ట్ కదులుతాయి. తప్పనిసరిగా వాళ్ళు హెల్దీగా ఉంటారు. చూడండి, 75 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చినా కూడా వాళ్ళు ఆరోగ్యంగా మంచి హెల్దీగా ఉంటారు. ఇప్పుడు ఓ మాట చెప్పాలంటే ఏదో ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి టక్ చేసుకొని బయటికి వెళ్తున్నారు, కానీ ఇప్పటికి నేను చూస్తూ ఉంటా, పొద్దున్నే మార్నింగ్ వాకింగ్ వెళ్ళేవాళ్ళు 80 ఏళ్ళ వాళ్ళు ఆ టైంలో కూడా వాళ్ళు టక్ చేసుకునే వాకింగ్ చేస్తుంటారు. అంటే వాళ్ళు ఎంత హెల్దీగా ఉంటారు, అంటే వాళ్ళ మనస్సు ఎంత హెల్దీగా ఉంది, వాళ్ళ ఆరోగ్యం బాగుంది కాబట్టి వాళ్ళ మనస్సు కూడా ప్రశాంతంగానే ఉంది, హాయిగా వెళ్ళిపోతూ ఉన్నారు. సో అలాంటి ఆరోగ్యం కావాలి అంటే తప్పనిసరిగా నడక అనేది చాలా ముఖ్యం. వాటిల్లో శనిగ్రహ బాధ పొలవాలి అంటే నడక చాలా ముఖ్యం. ఈ మోకాళ్ళ దగ్గర నుంచి కింద పాద భాగం వరకు శని అధిపతిగా ఉంటాడు. మనకి యాక్సిడెంట్స్ అయితే ఎక్కువగా కాళ్ళు పోవడం కానివ్వండి, మనం వేరే బండి మీద పిల్లల్ని ఎక్కించుకొని పోతుంటారు,
డ్రైవ్ చేసిన వాడికి ఏం కాదు, పిల్లలకి ఏదో ఒకటి అవుతుంది. పిల్లలు కాబట్టి తొందరగా దెబ్బతిన్నారు అలా అనుకున్నా, కొంతమందికి పిల్లలకి ఏం కాకుండా డ్రైవ్ చేసేవాడు దెబ్బతినేవాడు కొంతమంది ఉంటారు, వెనక కూర్చునేవాడు దెబ్బతినేవాడు కొంతమంది ఉంటారు, ముందు డ్రైవ్ చేసేవాడు సేఫ్గా ఉంటాడు. సో ఇలాంటివన్నీ కూడా వాళ్ళ గ్రహస్థితి వల్ల మాత్రమే జరుగుతుందని సంపూర్ణంగా చెప్పగలుగుతాం మనం. సో ఈ శని అధిపతిగా ఉంటాడు కాబట్టి ఈ కాళ్ళకు సంబంధించినటువంటి అది పక్షవాతం కావచ్చు, లేదంటే పోలియో కావచ్చు, ఇట్లాంటివి ఏవైనా సరే దోషాలు పోవాలి తప్పనిసరిగా అంటే శనీశ్వర భగవానుడికి తప్పనిసరిగా విశేషమైనటువంటి జపాదులు కానివ్వండి, హోమాలు కానివ్వండి, అర్చనలు కానివ్వండి, కనీసం ఇవేవీ చేయలేని శక్తి లేనటువంటి వాళ్ళు శనీశ్వరుడి శ్లోకం ఉంటుంది. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనీశ్వరం. ఇక్కడ వీటిల్లో ఏ శ్లోకం చదవాలన్నా ముందు సూర్య భగవానుడి శ్లోకం చదవాలి తప్పనిసరిగా. ఇందాక చెప్పే కదా, ఆరోగ్యం భాస్కరాదిచ్చేతు, ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు సూర్యుడు కాబట్టి ఒక డాక్టర్ రకరకాల మందులు ఇస్తున్నప్పుడు సూర్య భగవానుడు రకరకాల పార్ట్స్కి ఒక్కొక్క గ్రహాన్ని అధిపతిగా ఎందుకు చేయకూడదు? కాబట్టి డాక్టర్ని మనం వశపరుచుకుంటే ఇవన్నీ కూడా మనకు ఆ మెడిసిన్స్ దొరుకుతాయి. కాబట్టి ముందు డాక్టర్కి అంటే సూర్య భగవానుడికి ముందు మనం ప్రార్థన చేయాలి. ఆయన శ్లోకం ఉంది, జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం. ప్రతినిత్యం పొద్దున్నే సూర్య భగవానుడు చూస్తూ ఈ శ్లోకం మనం ఒక 11 సార్లు చదువుకొని, 11 సార్లు చాలు 11 సార్లు చదువుకొని ఆ తర్వాత ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి పార్ట్స్ని బట్టి ఏ గ్రహం అయితే పనిచేస్తుందో ఆ గ్రహ శ్లోకాన్ని కూడా శనీశ్వరుడైతే 19 సార్లు ఆ శ్లోకాన్ని చదువుకోవాలి. శనీశ్వర శ్లోకం అయితే అంటే ఆయన సంఖ్య 19 కాబట్టి 19 సార్లు చదువుకోవడం అనేది ఈ కాళ్ళకు సంబంధించినటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా పోవాలి అన్నా, మోకాళ్ళ నొప్పులు పోవాలన్నా, ఎవరికైనా పనికొస్తుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, పుట్టినప్పటి నుంచి చివరి దాకా రైట్, ఎవరికైనా ఈ శ్లోకాలు 2 శనీశ్వరుడిది, సూర్యుడిది, కాళ్ళకి సంబంధించినటువంటి అనారోగ్య బాధపడుతున్నటువంటి వాళ్ళకి ఈ 2 శ్లోకాలు మంచి రెమెడీ అని చెప్తా. రైట్. తర్వాత ఇక మన ఈ నడుము దగ్గర నుంచి పై భాగం భుజాల వరకు ఇదంతా కూడా బుధుడు అధిపతి. దీంట్లో కూడా కొన్ని పార్ట్స్ మళ్ళీ వేరే గ్రహాలు ఉంటాయి. ఎముకలకు సంబంధించి నేను ముఖ్యంగా చెప్తోంది, లోపల పార్ట్స్ కాదు, ఎముకలకు సంబంధించి చెప్తున్నా. బుధుడు అధిపతిగా ఉంటాడు. బుధవారం రోజున పెసలు ఉడకబెట్టి చక్కగా పోపు వేసి ఎవరికైనా ముష్టి వాళ్ళకి పంచిపెట్టిన, లేదు ఏదైనా దేవాలయంలో ఇచ్చి ప్రసాదంగా పంచమని చెప్పిన, దానివల్ల మంచి విశేషమైనటువంటి మార్పు కలుగుతుంది. లేదు అవకాశం ఉంది, బుధగ్రహానికి ఒక 17,000 సార్లు జపం చేయించి, హోమం చేయించి, పెసలు దానం చేయమని చెప్పండి. ఇంకా దానివల్ల ఉత్తమమైనటువంటి మార్పు తొందరగా కలుగుతుంది మనకి. ఇప్పుడు మనం ఏంటి అంటే వాళ్ళకు ఉండేటువంటి ఆర్థిక స్థితిని బట్టి చెప్తున్నా. ప్రతి ఒక్కరూ జపాలు హోమాలు చేయించాలంటే ఆర్థికంగా చాలా కష్టమైన తరమైనటువంటి విషయం కాబట్టి వాళ్ళకు అనుకూలంగా ఒక 1/4 కేజీ పెసలు అంటే మహా అయితే 20 రూపాయలు 30 రూపాయలు అవుతాయి. తీసుకొచ్చి చక్కగా నీళ్ళలో పెసలైతే నీళ్ళలో నానబెట్టాల్సిన అవసరం కూడా లేదు, ఉడకబెడితేనే మెత్తగా అయిపోతాయి. కాబట్టి దాంట్లో శుభ్రంగా కొద్దిగా పోపు వేసేసి ఎవరైనా ముష్టి వాళ్ళకి పంచి పెట్టండి. దాంతోపాటు ఏదైనా కాయిన్స్ 1 రూపీ 2 రూపీస్ కాయిన్స్ ఉంటాయి కదా, ఆ కాయిన్స్ వాళ్ళకి పంచిపెట్టేసి చక్కగా శుభ్రంగా కాళ్ళు కడుక్కొని ఇంటికి వెళ్ళిపోతే ఆ బుధుడు కూడా సూర్యుడితో పాటుగా, ఇందాక సూర్య శ్లోకం చెప్పాం కదా, అట్లానే బుధ శ్లోకం కూడా ఉంది. ఈ బుధ శ్లోకాన్ని కూడా ఒక్కసారి మనం ప్రార్థన చేసుకుంటే ప్రతినిత్యం 17 సార్లు, ఇందాక శనీశ్వరుడికి 19 సార్లు అని చెప్పాను, సూర్యుడిది మాత్రం 11 సార్లు కామన్ అన్నిటికీ, ఈ బుధ శ్లోకం మాత్రం 17 సార్లు చెప్పుకోవాలి. ఈ బుధ శ్లోకాన్ని కూడా ఒక్కసారి మనం పారాయణ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ శ్లోకం కూడా ప్రియంగు కళికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఇది నవగ్రహాలలో బుధుడి స్తోత్రం ఉంటుంది. నవగ్రహ శ్లోకాలు చాలా చోట్ల ఈజీగా దొరుకుతాయి, మనకి నెట్లో కూడా దొరుకుతుంటాయి. కాబట్టి ఈ శ్లోకాన్ని రోజుకు 17 సార్లు అలా 17 రోజులు చేయగలిగితే తప్పనిసరిగా ఈ నడుము దగ్గర నుంచి పైన ఉండేటువంటి ఈ భుజాల వరకు ఉండేటువంటి ఈ భాగంలో ఉండేటువంటి ఎముకల బాధలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల నివారణ కలిగి, చాలా మంది నడుము నొప్పి అని, డిస్క్ ప్రాబ్లం అని, సర్వైకల్ అని ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి వీటి వల్ల కూడా
చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా ఈ నివారణ చాలా మంచిది. అలాగే గురుగారు. సో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా చేసుకోవచ్చు. ఉదయమే చేసుకోవాలా, రాత్రి కూడా కానీ చేసుకోవాలి? గ్రహాలకు అనేది ఉదయం పూట చేయాలి, సాయంకాలంలో పనికిరాదు. మనం భోజనం చేస్తాం, టిఫిన్ చేస్తాం, వాటికి అన్నిటికంటే కూడా ముందుగానే చేసుకోవడం అనేది గ్రహాలు. మార్నింగ్ స్నానం అది చేసిన తర్వాత ఒక 2 నిమిషాలు చదువుకుంటే ఎంతసేపు ధ్యాన శ్లోకాలు, సూర్య శ్లోకం కరెక్ట్ 5 నిమిషాలు పడుతుంది, 11 సార్లు. ప్రతి ఒక్కటి ఏంటంటే నిదానంగా మనం చదువుతున్న శ్లోకం ఏదో మనకే అర్థం కాని పరిస్థితిలో జపాకుం సంకాశం అలా హడావుడిగా చెప్పకుండా జపా కుసమ సంకాశం కాశ్యపేయం మహజ్యుతిం తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఆ భగవానుడు కూడా వినబడుతుంది శ్రవణానందంగా. అప్పుడంతే కదా, మన గురించి మనతో గొప్పగా నిదానంగా మాట్లాడితే మనకు తెలుస్తుంది, అవును, మనం ఎదురు వాళ్ళకి ఫేవర్ అవుతాం. అట్లానే భగవంతుడు కూడా శ్రద్ధాభక్తులతో నిదానంగా చెప్పగలిగితే భగవంతుడు వింటాడా అంటాడు, గ్యారంటీ వింటాడు మనం చెప్పేది. రైట్. మన కష్టాలు వింటున్నాడు, మనకు సుఖాన్ని ఇస్తున్నాడు అంటే మనం చేసేటువంటి పూజలు కూడా చూస్తున్నాడు, వింటున్నాడు అనే కదా. కాబట్టి మనం చెప్పేది ఇది కూడా భక్తితో నిదానంగా చెప్పడం అనేది చాలా విశేషం. అలాగే. ఇకపోతే ఇక్కడ నుంచి తల భాగం, ఈ శిరస్సు అంతా కూడాను రాహుగ్రహ ఆధీనంలో ఉంటుంది. ఓకే. ఎక్కువగా ఈ తల నరాలు, కళ్ళు. ఇప్పుడు చూడండి, చిన్న చిన్న పిల్లలు కూడా స్పెట్స్ వస్తున్నాయి. అవును, స్పెట్స్ 3 ఏళ్ళకి 4 ఏళ్ళకి 2 ఏళ్ళకి స్పెట్స్ వస్తున్నటువంటి పిల్లలు కూడా ఉన్నారు. నేను చాలా మందిని చూస్తున్నాను. అది కేవలం తలలో ఉండేటువంటి నరాల బాధ, తర్వాత కళ్ళకు ఉండేటువంటి సమస్యలు ఎక్కువగా కలుగుతున్నాయి. ఈ బాధలు పోవాలి అంటే రాహుగ్రహానికి విశేషంగా చేస్తే బాగుంటుంది. రాహుగ్రహ ధ్యాన శ్లోకం ఏదైతే ఉంటుందో శనివారం రోజున ప్రారంభించి 21 రోజు, అంటే మరలా శనివారమే వస్తుంది ఆటోమేటిక్గా. 21 రోజు ప్రతిరోజు 18 సార్లు కనుక ఈ యొక్క ధ్యాన శ్లోకాన్ని చేయగలిగితే కళ్ళకు ఉండేటువంటిది, ఈ తలకు ఉండేటువంటి బాధలు, నరాల బాధలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తప్పనిసరిగా. అంటే తలకి సంబంధించి అంటే ఫిట్స్ తో చాలా మంది పిల్లలు బాధపడుతూ ఉంటారు. సో ఫిట్స్ ఉంది అంటే చాలా లైట్ గా తీసుకుంటారు, కానీ అది రాను రాను ముదిరే కొద్దీ అనేకమైన ప్రాబ్లమ్స్ వస్తాయి, మొత్తం బాడీ కూడా కొలాప్స్ అయ్యే సిచ్యువేషన్స్ వస్తాయి. కాబట్టి ముఖ్యంగా అలాంటి వాళ్ళు చూడండి, చాలా మంచి. చిన్నప్పుడు ఫిట్స్ వచ్చిన పిల్లలకి ఒక ఏజ్ పెరిగిపోయిన తర్వాత బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదాలు ఎక్కువ ఉంటాయి. ఈ మధ్యన బ్రెయిన్ హార్ట్ అటాక్స్ అని, బ్రెయిన్ స్ట్రోక్స్ అని వింటూ ఉంటాం. సో ఇట్లాంటి వాటికి కూడా రాహుగ్రహ ఆరాధన అనేది, బ్రెయిన్ స్ట్రోక్ కూడా బ్రెయిన్ అంతా ఆయన ఆధీనంలో ఉన్నప్పుడు ఆయన మన ఆధీనంలో పెట్టుకుంటే ఆటోమేటిక్గా బ్రెయిన్ మన ఆధీనంలో ఉంటుంది. కాబట్టి రాహుగ్రహానికి చేయటం వల్ల చాలా మంచి విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. అట్లానే శివుడికి చేయాలి, రాహుగ్రహ ధ్యాన శ్లోకం చేయాలి. ఒక్కసారి శ్లోకం చెప్తారా గురుగారు? ఓం అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహిక గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఇక్కడ చూడండి, సింహిక గర్భ సంభూతం అని చెప్పి శాస్త్రం వస్తుంది. సింహరూపం అంటే ఎవరిది? అమ్మవారే కదా. రాహుగ్రహాన్ని చేయటం వల్ల అమ్మవారికి కూడా పూజ చేసినటువంటి ఫలితం కలుగుతుంది మనకి. అవును, రాహుకాల దీపం దుర్గాదేవి పెడుతూ ఉంటాం. అంతేకాకుండా రాహుగ్రహానికి ఇష్టమైనటువంటి మినపబడలే అమ్మవారికి నైవేద్యం పెడతాం. దక్షిణాచారంలో, వామాచారంలో మాంసభక్షాదులు పెడుతూ ఉంటారు. దక్షిణాచారంలో మాంసం బదులు మాంసకృత్తులు ఎక్కువగా ఉండేటువంటి మినపప్పుతో తయారు చేసినటువంటి వడలే అమ్మవారికి నివేదనగా పెడతాం. కాబట్టి రాహుగ్రహాన్ని చేస్తే అమ్మవారికి కూడా చేసిన ఫలితం కలుగుతుంది. కాబట్టి ఈ రాహుగ్రహ ధ్యాన శ్లోకాన్ని రోజుకి 18 సార్లు చేసి, మినప వడలు చేసి ఒక 18 వడలు చేసి ముష్టి వాళ్ళకి అది కూడా పంచిపెట్టి, దాంతోపాటు దక్షిణ రూపాయో 2 రూపాయలు ఏదో ఒక దక్షిణ ఇచ్చేసి, కాయిన్సే అది కూడా. దక్షిణ అంటే మా దగ్గర కోట్లు ఉన్నాయి కదా అని చెప్పి తీస్తామని కాదు, నోట్లు ఎన్ని ఇచ్చినా కాయిన్స్ మాత్రం తప్పనిసరిగా ఇవ్వాలి. అది కూడా ఇంకోటి కూడా చెప్తాను, చాలామంది దానం ఇచ్చేటప్పుడు దక్షిణ ఇస్తున్నాం, అది 100 రూపాయలు ఇవ్వచ్చు, 1000 రూపాయలు ఇవ్వచ్చు, దానిపైన 1 రూపాయి పెట్టిస్తాం. కానీ మన హిందూ ధర్మం ప్రకారం ఏదైతే తడిపి దానం ఇస్తామో అది మాత్రమే దానం కింద లెక్క. మనకి అదే చెప్తా, పితృకార్యాలప్పుడు కూడా ఏం చేస్తుంటాం మనం, తడిపిన వస్త్రాలే ఇస్తూ ఉంటాం. అవునా? అంటే తడిపితేనే దానం అవుతుంది. దానం ఇచ్చేటప్పుడు కూడా కొద్దిగా నువ్వులైతే నువ్వులు, మినుములైతే మినుములు తీసుకొని తడిపి చేతుల్లో నీళ్లు పోసుకొని ఆయన చేతిలో వదిలిపెట్టేస్తాం మనం, దానం తీసుకునేటువంటి బ్రాహ్మణ చేతిలోకి. సో తడిస్తేనే దానం అవుతుంది. కాబట్టి ఈ 1 రూపీ కాయిన్స్ కూడా ఇంట్లో ఒకసారి నీళ్ళలో శుభ్రంగా కడుక్కొని తీసుకొని వెళ్ళి దానం ఇవ్వడం అనేది ఉత్తమం. అలా 1 రూపీ, 2 రూపీస్, 5 రూపీస్ ఏమైనా కాయిన్స్ ఏవైనా సరే ఇచ్చేసి దానం ఇచ్చేసి కాళ్ళు కడుక్కొని
యథావిధిగా ఇంటికి రావచ్చు. ఓకే. అలా చేస్తే మంచి మార్పు కలుగుతుంది. ఇన్ కేస్ ఇలా మాకు భిక్షాటన చేసే వాళ్ళు లేరు, కనిపించట్లేదు అనుకుంటే ఇంకెవరికన్నా ఇవ్వచ్చా? అమ్మ, రోడ్డు మీద సెంటర్ పోతే చాలా మంది ఉంటారు. అలాగే నిజంగా నిరుపేదలు మన భారతదేశంలో అన్నీ వస్తున్నాయి, కానీ ఇది ఎక్కడ తీసేయలేకపోతున్నాం. గవర్నమెంట్ కూడా చాలా ప్రయత్నాలు చేస్తుంది, ముఖ్యమైన తీసుకెళ్ళి ఎక్కడన్నా ఒక చోట నివాసం ఏర్పరచాలి అది ఇదని. కానీ ఏదేమైనా సరే నిజంగా మాట చెప్పాలంటే ముష్టి వాళ్ళ రూపంలో ఉన్నటువంటి అత్యంత ధనవంతులు వాళ్ళే. అవును, అదైతే కరెక్ట్. ఒక్కొక్కడికి 2 ఏసి 3 ఏసి ఎండు ఉంటున్నాయి. అవును. కానీ వాళ్ళు తినడానికి మాత్రం తప్పనిసరిగా తింటారు. మనం ఇచ్చింది మాత్రం మన కళ్ళెదురుగా తింటున్నారు. ఇవన్నీ నేను ఎందుకు చెబుతున్నానంటే, మనం ఏదైతే ఏ గ్రహానికైతే ఇష్టమైనటువంటి ద్రవ్యంతో తయారు చేసినటువంటి పదార్థాన్ని ఇస్తున్నామో వాళ్ళు మన కళ్ళెదురుగా తిన్నప్పుడు, వాళ్ళ ఆకలి తీరినప్పుడు ఆ దేవతా గ్రహం ఏదైతే ఉందో అది ఆనందపడి తద్వారా వచ్చేటువంటి ఫలితాన్ని సంపూర్ణంగా మనకు తొందరగా ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే గురుగారు, ఇంకో ప్రశ్న లేదైతే ఇంకా అంటే ముష్టి వాళ్ళ రూపంలో వాళ్ళని ముష్టి వాళ్ళగా చూడటం కాదు, మనం ఆ రూపంలో ఆ గ్రహాన్ని చూడాలి, మనం ఆ దేవతను చూడాలి. చూసి దేవతా స్వరూపంగా మనం ఏదో వాళ్ళకి వడలిస్తున్నాం, ఎక్కడో తీసుకొచ్చి ఇచ్చేద్దాం, ఇలా కాదు. నిజంగా మాట చెప్పాలంటే వాడు తినడానికి చట్నీతో సహా మంచిగా అల్లం చట్నీ చేసి ఇంట్లో వండినవి ఇవ్వచ్చు, హోటల్లో కొనుక్కొచ్చి ఇవ్వచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇంటికి వచ్చిన గెస్ట్ ని ఎలా ట్రీట్ చేస్తామో వాళ్ళని అలా ట్రీట్ చేయాలి. సో అలాంటి రూపంలోనే వాళ్ళని మనం తరుచుకొని వాళ్ళకి ఇవ్వాలి. ఇవ్వడం ద్వారా తప్పనిసరిగా మంచి మార్పు కలుగుతుంది.